యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నేను దేవుని బిడ్డలారా, ఈరోజు మనము విమోచన గురించి మాట్లాడుకోబోతున్నాం. విమోచన. యేసు ప్రభువారు మనల్ని విమోచించారు. యేసు ప్రభువారు మనల్ని మన పాపముల నుంచి, అతిక్రమముల నుంచి, బంధకముల నుంచి ఆయన మనల్ని విడిపించారు, విమోచించారు. అసలు విమోచన అంటే అర్థం ఏంటి? ఆ విషయాన్ని, విమోచన గురించి క్లుప్తంగా ఈరోజు మనం తెలుసుకున్నాం. విమోచన చాలా వాడుక భాషలో విడుదల అని కూడా అంటారు. విమోచించబడటం అంటే ఏంటంటే తిరిగి కొనడం, తిరిగి కొనుక్కోవటం. 3 అర్థాలను మీకు ఈ విమోచన అనే దానిలో ఎక్కువగా మనకి ఈ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన 3 అర్థాలు ఇచ్చే పదాలు. ఒకటి తిరిగి కొనుక్కోవటం, తిరిగి తప్పించబడటము, ఒకవేళ చెల్లించి విడిపించబడటము. టు బ్రాట్ బ్యాక్. మొదటిది తిరిగి కొనుక్కోవటం, రెండవది తిరిగి తప్పించబడటం, రెస్క్యూడ్. ఈ పదం మనం వార్తాపత్రికల్లో వింటూ ఉంటాం. రెస్క్యూడ్. ఏదైనా ఒక ఉపద్రవం నుంచి కానీ, ప్రమాదం నుంచి కానీ తప్పించినప్పుడు ఆ రెస్క్యూ టీం వెళ్ళి కాపాడారు అని మనం వింటూ ఉంటాం. రెస్క్యూ, తిరిగి తప్పించడం. ఒకవేళ ఇచ్చి చెల్లించడం, విడిపించబడటం. సెట్ ఫ్రీ ఫ్రమ్ పేయింగ్. మనకి ఏదైనా బంగారం పొదుపు పెట్టి ఉంటే డబ్బులు కట్టి దాన్ని ఎలాగైతే విడిపిస్తామో వెల చెల్లించి విడిపించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి దేవుడు విడిపించారు. వారి బంధకాల నుంచి, వారి దాసత్వం నుంచి వారికి విడుదలనిచ్చాడు. క్రొత్త నిబంధనలో అయితే దేవుని బిడ్డలకు యేసు ప్రభు ద్వారా విమోచన అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెల్లించిన వెల ఏంటి? యేసు ప్రభు వారు చెల్లించిన వెల ఏంటి? యేసు ప్రభు వారు క్రయం ఇచ్చి కొన్న క్రయం ఎంత? అంతేకాకుండా యేసు ప్రభు వారు దేనికోసం మనల్ని కొన్నాడు, దేనిలోనికి మనం కొనబడ్డాము, దేని నుంచి తప్పించబడ్డాము. ఈ విషయాలను మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే విమోచన గురించి మనం తెలుసుకున్నట్లయితే, మనము దేని నుంచి విమోచించబడ్డామో మనకు తెలియకపోతే ఇంకా మనము ఎక్కడో ఒక చోట బానిసగానే బ్రతుకుతూ ఉంటాం. మనం విమోచించిన దేవుడు వేటి నుంచి విమోచించాడో మనం చాలా జాగ్రత్తగా ఎరిగి ఉండాలి. దేవుడు బిడ్డలారా, ఈ విషయం దేవుడు మనల్ని విమోచించాడు, విడిపించాడు అంటే మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు అని అర్థం. మనకి ఇచ్చిన స్వాతంత్రము మనము ఎరిగి ఉంటేనే ఆ స్వాతంత్రంలో ఉన్న స్వేచ్ఛ మనము తెలుసుకోగలిగి దానికి తగినట్లుగా మనం ప్రవర్తించగలుగుతాము. దేవుని బిడ్డ, ఉదాహరణకు ఇండియాకి స్వతంత్రం వచ్చింది 1947లో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. కానీ ఇదే స్వాతంత్రము వచ్చిన తరువాత ఈ స్వాతంత్రం అనేది కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ద్వారా, వారు దేశం కొరకు కొన్ని క్రియలు జరిగించడం ద్వారా, వాళ్ళు పాటుపడటం ద్వారా స్వాతంత్రం అనేది వచ్చింది. కానీ వారి ద్వారా వచ్చిన స్వాతంత్రము, మనం ఒక్కసారి స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రం ఇప్పటి వరకు నిలబడి ఉంది. ఏ విషయంలోనైనా ఒక వ్యక్తి ఒక దాంట్లో నుంచి విడిపించబడి వాడికి స్వాతంత్రం కలిగిందంటే ఆ స్వాతంత్రము తాత్కాలికమైన స్వాతంత్రాలు ఉన్నాయి, శాశ్వతకాలమైన స్వాతంత్రాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారు క్రొత్త నిబంధనలో నూతన సృష్టికి ఇచ్చిన స్వాతంత్రము ఎలాంటి స్వాతంత్రం అంటే అది తాత్కాలికమైన స్వాతంత్రం కాదు, కానీ యుగ యుగాలు నిలిచి ఉండే శాశ్వత కాలం. ఈ కాలం అనే పరిమాణం, ఈ టైం జోన్లో ఉన్నంత వరకు, ఒక మనిషి టైం ఈ భూమి మీద నిలిచి ఉన్నంత వరకు, ఈ భూమి శిథిలావస్థలోకి వెళ్ళేంత వరకు నిలిచి, అంతవరకే కాదు యుగ యుగములకు మహిమ కలిగి ఆ విమోచన కార్యం ఒక మనిషి పట్ల ఎప్పుడూ నిలిచే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ 1:7 మనం చూద్దాము. ఒకసారి దాంట్లో చక్కగా ప్రభు మనల్ని ఎంతగా ఇచ్చి కొన్నాడన్నది చక్కగా దానిలో రాయబడి ఉంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము
అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, యోగ్యత అర్హత లేకపోయినా దేవుని దయను పొందుకోవటం దేవుని కృప అంటే. ఇప్పుడు ఆ కృప ఏం చేసిందంటే ప్రతి మనిషికి క్షమాపణ, పాపం నుంచి క్షమాపణ ప్రతి మనిషికి అనుగ్రహించబడింది. కానీ ఈ క్షమాపణ నా కోసమే అనుకున్న వారు మాత్రమే ఆ క్షమాపణలో నడుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విమోచన క్రయధనం. మరి యేసు ప్రభువు వారు ఎంత క్రయధనం చెల్లించాడు మనం వినిపించడానికంటే మొదటి పేతురు 1:18-19 ఇప్పుడు పారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువులు. మొదటి పేతురు 1:18-19 క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడినని మీరు ఎరుగరా? దేవుని బిడ్డలారా, మనుషులు వ్యక్త ప్రవర్తన చేత, అంటే మనుషులు ఏదో క్రియలు చేయడం వలనో, లేకపోతే బంగారం వలనో, వెండి వలనో, పశువుల రక్తం వలనో మనం రక్షించబడలేదు. కానీ మనం ఎలా రక్షించబడ్డామంట? నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డాం. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారి జీవము ద్వారా, యేసు ప్రభు వారి రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. యేసు ప్రభు వారి జీవము ద్వారా, యేసు ప్రభు వారి రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. యేసు ప్రభు వారి జీవం అంటే ఏంటి? ఆయన ప్రాణము, ఆయన జీవితాన్ని మనకి ఇచ్చేయటము ద్వారా, ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన జీవితాన్ని, ఆయన జీవాన్ని మనకి ఇచ్చేయటం ద్వారా, ఆయన రక్తాన్ని ఇచ్చేయటం ద్వారా మనం విమోచించబడ్డాము. ఈ విమోచన యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు అని బైబిల్ చెబుతుందంటే ఎబ్రీ పత్రిక 9:12 పత్రిక 9:12 మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏదైనా చాలు. ఇక్కడ మేకల యొక్కయు గోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలం, అంటే ఒక్కసారి ఆయన అప్పగించుకొని ఆ రక్తము పెట్టము ద్వారా ఒక్కసారి ప్రతి మనిషి కొరకు శాశ్వత కాలము ఆయన విమోచనను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ విమోచన ఎలాంటి విమోచన అంటే నిత్యమైన విమోచన ఇచ్చాడంట. ఈ విమోచన పాపము, అంటే పాపము ద్వారా మనిషి దేవునికి దూరమైపోయాడు. తిరిగి ఆ మనిషిని దేవునితో ఐక్యపరచడానికి, తిరిగి ఆ మనిషిని దేవునితో సమాధానపరచడానికి ఆయన ఈ విమోచన రక్తాన్ని ఒక్కసారి మనుషులందరి కొరకు ఆయన చెల్లించాడంట. దేవుని పెట్టారా? దేవునితో ఐక్యపరచబడటం అంటే ఏంటంటే, ఎలా ఐక్యపరచబడతాము అంటే దేవుని యొక్క విమోచన ద్వారా. ఈ విమోచన నిత్యమైన విమోచన. ఈ విమోచన సర్వకాలంలో ఉండే విమోచన, అంతేకాదు యుగ యుగాల్లో ఉండే విమోచన. అందుకని ఒక్కసారి నువ్వు రక్షించబడితే యు ఆర్ సేఫ్ ఫర్ లైఫ్ టైం. అంటే ఈ ఒక్కసారికి మాత్రమే ఈ ఒక్క ఉపద్రవం నుంచి తప్పించబడిన పాపము, ఈ విమోచనలో పాపము నుంచి తప్పించబడటం ఒక్కటే కాదు, వాటికి క్షమాపణే కాదు. నీవు ఈ విమోచన ద్వారా ఈ క్షమాపణ ఎలా పొందుకున్నావు? లైఫ్ టైం పొందుకున్నావంట. అంటే నీవు లైఫ్ టైం క్షమాపణ పొందుకున్నావు. ఎంతప్పుడైనా చేయొచ్చా? లేదు. ఈ క్షమాపణ ఏం తెలియజేస్తుంది అంటే నీవు ఎలాంటి వ్యక్తివని ముందే ఎరిగిన దేవుడు. అంటే నీవు ఈ భూమి మీద నీ నెక్స్ట్ పని ఏం చేస్తావు, నీ నెక్స్ట్ ఆలోచన ఏం చేస్తావు అన్నీ ఎరిగిన దేవుడు. కానీ నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే క్షమాపణ నీకు ముందుగా సిద్ధపరిచిన దాన్ని బట్టి నువ్వు తప్పు చేయమని కాదు, కానీ ఆయన ప్రేమ యొక్క లోతును, ఆయన యొక్క కృప యొక్క ప్రభావాన్ని నీ పట్ల తెలుసుకున్నట్టు కొరకు
క్షమాపణ నీ కోసం జీవితకాలం నిలిచి ఉన్నది. హల్లెలూయా. చాలా మంది ఈ క్షమాపణ ఏముందిలే మనము చిన్నదే కదా అందరూ చేసేస్తున్నారు, లేకపోతే ఎవరు చూసి వచ్చారు కదా అని ఆ పాపం చేసేస్తారు. కానీ ఆ పాపంలో నిలిచి ఉండాల్సిన అవసరం దేవుడు క్షమాపణ ఇస్తాడు. కానీ ఇదే వాక్యం ఏం చెప్తుందంటే పాపం వల్ల వచ్చే జీవితం వల్ల పాపము చేయవాడు పాపమునకు దాసుడు అని చెప్తుంది. ఇప్పుడు పాపమునకు దాసుడు అయితే నువ్వు దేనికి పాత్రవు? మరణానికి పాత్రవు. కానీ నీవు అదే దేవుని కృపావరం వల్ల వచ్చిన క్షమాపణ నువ్వు పొందుకుంటే నిత్య జీవానికి పాత్రవుతావు. ఈరోజు దేవుడి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి నువ్వు ఆ క్షమాపణ అనేది ఉందని దేవుడు క్షమిస్తాడని దేవుని వాక్యానికి నువ్వు ఎన్నెన్నో దేవుని వాక్యాన్ని అడ్డు పెట్టుకొని ఆ వాక్యంలో మనకి ఆ సత్యము తరపున నడవకుండా ఆ వాక్యములో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోకుండా చాలా మంది వాక్యాన్ని వారికి తగినట్టుగా అన్వయించుకుంటారు. అలా అన్వయించుకుంటే ఏం జరుగుతుందంటే వారి జీవితంలో సత్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారి జీవితంలో చోటు చేసుకునేది ఏంటంటే వారు దేవుని వాక్యం కంట్రోల్లో ఉండరు. కానీ వెలుగులో లేని వాడు ఎక్కడుంటాడు? చీకటిలో ఉంటాడు. పాపములకు దాసుడైన వాడు అపవాది కుమారుడు అవుతాడు. అప్పుడేమైంది? విచ్ క్రాఫ్ట్ అంటే తెలుసా? శాంతపడి అంటే ఏంటంటే ఒక మంత్రం వేసి దీని ప్రకారమే నువ్వు, నేను చెబుతున్నాను దీని ప్రకారమే ఉండు అని వశీకరణ చేయడం అన్నమాట. ఇప్పుడు దేవుని వాక్యం సత్యమైంది స్వతంత్రులుగా చేస్తే నీవు ఆ సత్యానికి భిన్నంగా ప్రవర్తిస్తే నీలో వచ్చే అపవిత్రాత్మ, మొదటి అపవిత్రాత్మ ఏంటంటే సత్యాన్ని అసత్యముగా మలిచి సత్యమునకు లోపడటానికి ఇష్టపడలేదు. కాబట్టి నీ అంతలో నువ్వే అపవిత్రాత్మకు ద్వారం తెలుస్తున్నావు. అపవిత్రాత్మని విచ్ క్రాఫ్ట్ అంటారు అన్నమాట. నేను దేవుని బిడ్డలారా, సత్యము ఎరిగిన మనము సత్యమునకు లోబడి ఉండాలి. సత్యము మన స్వతంత్రులుగా అంటే స్వాతంత్ర్యం మనకి ఇచ్చిన స్వాతంత్రము ఎలాంటి స్వాతంత్రం అంటే సత్యాన్ని అనుసరించే స్వాతంత్రము. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10:45 చూద్దాం. చాలా అద్భుతమైన మాట అక్కడ. యేసు రక్తము ద్వారా ఆయన చేసిన క్రియలను బట్టి శాశ్వత కాలమైన నిత్యమైన విమోచన పొందుకున్నాం. ఎందుకు మనం విమోచన పొందుకున్నామంటే మార్కు సువార్త మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయటమును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా తన ప్రాణం ఇచ్చటకు వచ్చెను. ఎందుకు వచ్చారంటమ్మా? యేసు ప్రభు వారు ఎందుకు మనకి విమోచన ప్రయోజనం ఇచ్చారు? ఆయన ఎందుకు వచ్చారంటే ఆయన అనేక మందికి ఒకసారి చదువుతాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారము చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనము ప్రాణం ఇచ్చటకు వచ్చెను. ఈరోజు అదే విమోచన ప్రయోజనము నువ్వు పొందుకున్నావు. యేసు ప్రభువు అనేక మందికి ఆ విమోచన ప్రయోజనానికి పరిచారకులుగా ఉండటానికి ఈరోజు విమోచించబడ్డామని ఎదిగి ఉండాలి. మేము దేవుని పెట్టరా అనేకులు విడిపించడానికంటే ఆయన పరిచారకుడయ్యాక ఆయన యొక్క హోదాని, ఆయన యొక్క స్థాయిని తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే మనుషులందరికీ ప్రయోజనముగా తను తాను మార్చుకొని పరిచయం చేయడానికి వచ్చారంట. మనము ఆ ప్రయోజనం పొందుకున్న మనము ఆ ప్రయోజనం ద్వారా స్వతంత్రమైన మనము అనేక మందికి పరిచయం చేయడానికి మనము కూడా ఆ విమోచనను పరిచయం చేయాల్సిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన యొక్క ప్రశస్తమైన జీవము ద్వారా మనం కొనబడ్డాము. ఆయన ప్రశస్తమైన జీవం అంటే ఆయన యొక్క జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆయన మన కోసము ఈ లోకానికి ఆయన జీవితాన్ని ఇవ్వడానికే వచ్చాడు. మనం ఇస్తాము అవకాశం. పాస్టర్ గారు అంతకు వాక్యంలో చెప్పారు, ఇప్పుడు నా కొడుకు బతకాలి అంటే ఒక గుండె కావాలి. వేరే వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి
ఒప్పిస్తావా, మా అబ్బాయికి మ్యాచ్ అయింది, మా అబ్బాయి బ్రతుకుతాడంటే ఒప్పుకునిద్దా? ఒంట్లో ఉన్న ఒక అవయవాలు ఒక అవయవం ఇవ్వాలంటేనే, ఒక మనిషి బ్రతుకుతాడంటేనే ఇవ్వడానికి చాలా ఆలోచిస్తాం. కానీ యేసు ప్రభు వారు పుస్తకం చుట్టూలో చుట్టబడిన నన్ను గురించి చెప్పబడిన ప్రకారం నేను వెళ్తాను అన్నాడు. ఆయన పరలోకంలో తల్లితో ఉండవలసిన సమాన భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. మన కోసం దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మన కోసం రెట్టునిగా మార్చబడ్డాడు. అంతగా ఆయన పరిచయం చేయడానికి వచ్చాడు. అంతగా ప్రశస్తమైన శ్రేష్టమైన జీవితాన్ని మన కోసం ఇచ్చారు. దేవుని బిడ్డ, ఈరోజు అలాగే విమోచించబడిన మనము ఈ విమోచన మనకి ఏమి తెలియజేస్తుందంటే, మొదటిగా క్షమాపణ తెలియజేస్తుంది. ఈ క్షమాపణ యేసు ప్రభు ద్వారా మన జీవితకాలం క్షమించబడ్డామని, ఆయన ప్రేమకు గుర్తుగా, ఆయన కృపకు గుర్తుగా ఈ క్షమాపణ మన జీవితకాలం నిలిచి ఉంది. కానీ చాలా మంది ఈ క్షమాపణలోనికి రాలేకపోతున్నారు. ఈ క్షమాపణ యేసు ప్రభు మీ పాపముల కొరకు మరణించాలని సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలా మంది వింటారు ఈ మాటని, చాలా మందికి తెలిసి మాట. కానీ ఎందుకు వారు రక్షించబడలేదంటే, వారు నా కోసమే నా యేసయ్య నా పాపముల నిమిత్తమే చనిపోయాడని వారు ఆ రక్షణ, ఆ క్షమాపణ తమ కోసం అని ఆపాదించుకోరు. గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టి ఆధార్ కార్డు, మనం ఈ దేశ పౌరులను తెలియడానికి ఆధార్ కార్డు పెట్టింది. ఆధార్ కార్డు చాలా మందికి ఇప్పటికీ ఇంత టెక్నాలజీ పెరిగినా చాలా మందికి ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు అంటే ఏంటో కూడా తెలియదు. మీరు దేవుడు పెట్టారా? ఆధార్ కార్డు అనేది గుర్తింపు కార్డు అని, దానివల్ల లబ్ధులు వస్తాయని ప్రభుత్వము అది ఒక్కరికే చెప్తుందా? ఒక కమ్యూనిటీకే చెప్తుందా? ప్రభుత్వం నుంచి వచ్చేది ప్రతి ఒక్కరికి యేసు ప్రభు ద్వారా క్షమాపణ సర్వ మానవాల కోసము ఆయన ముందుగానే ప్రతి ఒక్కరి కోసం ఆయన సిలువలో ఇచ్చేశాడు. ఇది నా కోసమే అని అనుకున్న వారికి ఆ జీవితకాలం ఫోన్లో రీఛార్జ్ వారికి ఉండిందో లేదో తెలియదు, కానీ జీవితకాలము నా ప్రభు క్షమాపణ నాతో ఉంది. నేను పాపి అని తెలిసే క్షమించాడు, నేను దోషులని తెలిసే క్షమించాడు, నేను ఆ పేరు బాగా గుర్తే వ్యక్తులను తెలిసే క్షమించాడు. కానీ ఆ క్షమాపణ మనలో నిలిచి ఉంటే, మనం ఎన్నిసార్లు ఒకవేళ తెలియక మనం తప్పు చేసిన, జ్ఞానం లేక నశించిపోతున్న అజ్ఞాన దృష్టిలో మనం తప్పు చేస్తే, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాకు తెలియ అజ్ఞాన దృష్టిలో నేను పాపం చేశాను, కానీ నేను ఇప్పుడు అలా లేను అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపంలో ప్రధానం అన్నాడు, కానీ నేను ఇప్పుడు అది కాదన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పేతురు వలె మారు మనసు పొందితే, మనము ఎప్పుడు మారు మనసు పొంది, ప్రభువా, చాలా మంది క్షమాపణ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు తప్పు చేశాను కదా, ఇక నేను ఈ నెలంతా ఈ వారమంతా తప్పు చేయకుండా ఉంటాను. నువ్వు నీ పాపముల నిమిత్తము, అంటే నువ్వు చేసే తప్పులను చేయకుండా నిన్ను నీవు కాపాడుకోగలిగితే, నిన్ను నీవు సంరక్షించుకోగలిగితే నీకు రక్షణ అవసరం లేదు, నీకు మెస్సయ్య అవసరం లేదు. నిన్ను నీవు పరిశుద్ధునిగా చేసుకోలేవు కాబట్టి ఆ పరిశుద్ధుని భూమి మీదకి రావాల్సింది. అయితే ఏంటమ్మా, ఏం చేయాలి? ఈ క్షమాపణ, ఆయన ప్రేమ, ఆయన కృప నీకు ఏం తెలియజేస్తుందంటే, వాటిలో ఆయన క్షమాపణ పొందుకున్న వ్యక్తిగా ఆ ప్రేమకు కృపలో నిలిచి నీవు ఆయన కొరకు జీవించడానికి, ఆయన ప్రేమ తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం జరుగుతుందంటే, ఆయన క్షమాపణ తెలుసుకున్నప్పుడు, ఆయన ఇంతగా నన్ను ప్రేమించాలని తెలుసుకున్నప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, ఆయన కొరకు మాత్రమే, ఆయన నీ కోసం జీవాన్ని ఇచ్చాడు కదా, ఆయన నా కోసం జీవాన్ని ఇచ్చిన దేవుని కోసమే నేను బ్రతుకుతాను. నా కోసం తల్లి ఇవ్వలేదు జీవాన్ని, తండ్రి ఇవ్వలేదు జీవాన్ని, నా కోసం భర్త ఇవ్వలేదు జీవాన్ని, నన్ను నూతన సృష్టిగా మార్చి తిరిగి ఆయన జీవాన్ని నా కోసం ఇచ్చి తండ్రితో ఐక్యపరిచి నిత్యము ఆయన వల్ల జీవించిన ఒక భాగ్యాన్ని ఆయన మాత్రమే ఇచ్చారని గ్రహిస్తే, ఆయన కొరకు బ్రతకకుండా ఆ క్షమాపణ ఆ దిశగా నడిపించింది. కానీ కొంతమంది అయితే ఆ క్షమాపణను దుర్వినియోగపరుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మరి క్షమాపణ ప్రభావితమైనది. ఎందుకంటే దేవుడు క్షమించిన వాళ్ళకి ఏం గుర్తొస్తుందో, క్షమించబడ్డానా, క్షమించేశాడా అనే ఒక వారి మనస్సాక్షి నేరారోపణ వారి మీద నింద
వేసేదిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వారి మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిగా వారి మనస్సాక్షి. ఎందుకంటే వారు ఎప్పుడు వాక్యం వింటే, ఎప్పుడు క్షమాపణ వర్తమానం వింటే అప్పుడు వెంటనే కళ్ళపడి నీళ్ళు వస్తాయి, వెంటనే వారి జీవితాన్ని మళ్ళీ ప్రభు వైపు తిప్పుకుంటారు. కానీ దానిలో నిలిచి ఉండడానికి వారు ఇష్టపడరు. ఎందుకంటే మేము దేవుడు పెట్టారా, ఈ విషయం మీకు చెప్తాను వినండి జాగ్రత్తగా. చాలా మంది తప్పు ఏదో పొరపాటు చేశారు, యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, క్షమించమని అడిగారు. కానీ ఏ ఇష్ట ప్రకారం అయితే పాపానికి ఏకీభవించారో వారు అదే ఇష్టము చెప్పున, ప్రభువా ఇది ఎన్నడూ నేను ఆ తప్పు చేయకున్నట్టు నీ సహాయం నాకు దయచేయి, నీ ఆత్మ నిపుణుల నాకు దయచేయి, ప్రభువా నీ ఆత్మ చేత నన్ను నడిపించు అని వాళ్ళు మళ్ళీ తిరిగి తీర్మానం చేసుకోరు, నేను ప్రభు కొరకు బ్రతుకుతాను. దానివల్లే చాలా మంది క్షమాపణలో వెనకబడిపోయి ఉన్నారు. ఎందుకు అంటే ఆ క్షమాపణలో వారు నిలిచిన వారిని వేరుపారి జీవించకపోవడానికి కారణము ఇదే ప్రేమే దేవుని ద్వారా. చాలా మంది ఒక బలమైన దుర్గంగా వారి హృదయంలో మార్చబడటానికి కారణము, వాత వేయబడిన మనస్సాక్షిగా మార్చబడటానికి కారణము కూడా ఇదే. అంతేకాకుండా ఈ స్వాతంత్రము మనకి ప్రభువులో ఉన్నది. ఈ క్షమాపణ కలిగి ఉండే స్వాతంత్రము అన్నింటినీ ప్రభువులో మనకు ఉన్నదని మనం ఎరిగి ఉండాలి. అంతేకాదు, ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇంకొక ఉదాహరణ, యేసు ప్రభు యొక్క గాయాల ద్వారా మనకి ఏముంది? యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా మనకి స్వస్థత ఉంది. కానీ చాలా సందర్భాల్లో ఫీవర్ వచ్చినా, కోల్డ్ జలుబు వచ్చినా, లేకపోతే బాడీ పెయిన్స్ వచ్చినా మనకి ట్యాబ్లెట్స్ తెలుసు, మనం వేసుకుంటాం, తగ్గిపోతాయి. కానీ చాలా సందర్భాల్లో కొన్ని అంటు రోగాలు, వాటికి మందే ఉండవు. క్యాన్సర్లు, HIV, చాలా భయంకరమైన క్షయవ్యాధి, వాటికి మందులు ఉండవు. డాక్టర్లు కూడా వచ్చినాక ఏం చేయలేము, షుగర్ థైరాయిడ్ కూడా వచ్చినాక ఏం చేయలేము, తినకుండా ఒక ట్యాబ్లెట్, తిన్న తర్వాత ఒక ట్యాబ్లెట్, జీవితకాలం వేసుకోవాల్సిందే అని చెప్తారు. నేను దేవుని బిడ్డారా, కొన్ని మందులు ఉన్న వాటికి మాత్రము వెళ్తున్న పరిష్కారం ఉందని వేసుకుంటున్నారు. కానీ పరిష్కారం లేని సమస్యకి పరిష్కారం దేవుడే అని విశ్వాసంతో నిలబడి ఎంతో మందికి HIV మాయమైపోయింది, ఎయిడ్స్ మాయమైపోయింది, క్యాన్సర్ పోయింది. ఎందుకు? తలనొప్పి వస్తే, ఒళ్ళనొప్పులు వస్తే దేవుడే కదా ఆ విశ్వాసం చూపుడు. ఎందుకంటే దానికి ట్యాబ్లెట్ వేసుకోగానే అన్ని ఉపశమనం ఉంది. అంటే అన్ని పరిస్థితులు చేయలేకపోయి ఎక్కడి నుంచి సమాధానం రానప్పుడు విశ్వాసమే దిక్కుగా చేసుకొని చివరాఖరికి దేవుడు వైపు చూసినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన యొక్క దుష్టస్థితి కంటే మనం చూసినప్పుడు తన కుమారుని ద్వారా ఇచ్చిన విమోచన గుర్తొచ్చింది. కాబట్టి ఎప్పుడు ఆయన దగ్గర కృపాసనం దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఆయన క్షమిస్తాడు. అంతేకాకుండా ఆయన విశ్వాసంతో అడిగిన వాటిని పొందుకునేలాగా చేస్తాడు. కానీ నేను దేవుడు బిడ్డారా, ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యం సత్యమైతే ఆ సత్యానికి విరోధంగా ఎవరు నిలబడతారంటే కొన్ని సందర్భాల్లో నువ్వు నేను నిలబడతాం. ఎందుకంటే మన జ్ఞానము దేవుని వాక్యము సత్యానికి కొన్నిసార్లు అంగీకరించదు. ఎందుకంటే మనకు తెలిసిన నో మ్యాటర్ వాట్, అంటే ఏమి జరిగినా కూడా స్వస్థపరుస్తానని చెప్పిన వ్యక్తి నాకు ఇన్ఫర్మేషన్, నా జ్ఞానానికంటే మించినోడు, నా పరిస్థితుల కంటే మించినోడని ఆధారం చేసుకుంటే ప్రతి ఒక్కరు. అందుకని చదువు లేని వారికి చదువుకున్న వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? చదువు లేని వాళ్ళు, ఎక్కువ జ్ఞానం లేని వాళ్ళు, బయటకు చెప్తుంది విస్తారమైన జ్ఞానం అంట వారికి వెరితరంగా ఉంటుందంట. చాలా మంది భూమిని తలకిందులు చేసే శిష్యులు కూడా విద్య లేని పామరులు. చాలా మంది వారికి అంత చదువు ఉండదు, కానీ వారిని కదిలిస్తే వారి విశ్వాసం ఎలా ఉండదు తెలుసా? మన చర్చిలో దేవరాజంలో పిల్లలు మాకు 3 సంవత్సరాల వరకు లేదు, మా అమ్మ ఇంకొక పెళ్లి చేస్తానంది. అప్పుడు ఏసై నమ్ముకున్నా, ఏసై ఇస్తాడని బలంగా నేను నమ్మానమ్మా. అప్పుడు దాకా డాక్టర్ చెప్పిన వాటన్నిటికీ తారుమారుగా దేవుడు అద్భుతం చేశాడు. 2 ఆడపిల్లలు ఇచ్చాడు. మా జీవితంలో పిల్లలే ఉంటారు అనుకోరా. అంటే ఆయన అంత గట్టిగా చెప్తున్నాడంటే ఆయన ఆ విషయంలో
ఆ సత్యానికి ఆయన సాక్షిగా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే విశ్వాసము చదువుకున్న దగ్గరికి వెళ్ళి అదే వాక్యం వాళ్ళకి చెప్తే ఆ విశ్వాసం వాళ్ళు మాకు ఫాలికల్ స్టడీకి వెళ్ళాలి, లేకపోతే మేము అక్కడికి వెళ్ళాలి, ఆ డాక్టర్ చెప్పింది, ఆ స్కాన్ చెప్పింది అని చెప్తారు. కానీ వాళ్ళు సత్యానికి ధైర్యంగా నిలబడరు. ఇంకొక విషయం, నేను ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఈ విషయం దేవుడు బయటపరిచారు. ఏంటంటే లాజరు చనిపోయినప్పుడు చనిపోతాడని అప్పటికే 2-3 సార్లు వర్తమానం ఆయన దగ్గరకు వచ్చింది. లాజరు స్వస్థతో ఉన్నాడని వర్తమానం వచ్చింది. రెండోసారి లాజరు దగ్గరకు వెళ్ళాలి అని వచ్చింది. మూడోసారి లాజరు చనిపోయాడని వచ్చింది. యేసు ప్రభు ఏమీ వెళ్ళలేదు, అక్కడ ఉన్న పరిచయంలో కొనసాగాడు. తరువాత 3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళాడు. ఎందుకు లాజరుని వాళ్ళందరూ కోరుకున్నట్లే అస్వస్థ వచ్చినప్పుడే స్వస్థపరచగా, ఎందుకు లాజరుని చచ్చిపోయి వెంటనే స్వస్థపరచగా, 3 దినాల తర్వాత ఎందుకు స్వస్థపరిచారు, ఎందుకు మరణం నుంచి లేపారు? చాలా సందర్భాల్లో అద్భుతాలు, మేలులు, స్వస్థతలు మన టైంని బట్టి జరగవు. దేవునికి ప్రతి కార్యము చేయడానికి, ఆ మహిమ ఉండటానికి ఆయన ప్రతి ఒక్క కార్యానికి ఒక టైం ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం ఏమి చూస్తామంటే మనము కోరుకున్నట్లుగా అద్భుతం జరగాలనుకుంటాం. అది అక్కడ మనం కోరుకున్నట్టుగా జరగాలన్నప్పుడు జరగదు దేవునికి. అందుకని ఒకసారి ఉప్పు పోసి గుడ్డి వ్యక్తిని స్వస్థపరిచారు. ఒక వ్యక్తిని షీలో ఉన్న దాంట్లోకి కడిగి ఒక వ్యక్తి చేయి పెట్టి స్వస్థపరిచారు. ఒక వ్యక్తికి చెవులై రాని తెలవడం అంటే తెలవబడింది. ప్రేమ దేవుడు పెట్టారా, ఎందుకు విభిన్నంగా స్వస్థత జరిగింది, విడుదల జరిగింది. కానీ ఎందుకు వివిధ రకాలుగా జరిగింది? కానీ అన్ని సందర్భాల్లో దేవుడు చెప్పిన కామన్ వాక్యం ఏంటంటే ఇక మీదట పాపం చేయము. ఒకసారి దేవుడిని ఎదిగినాక, రుచి చూచినాక, ఆ విమోచన పొందుకున్నాక ఇక పాపములకు దాసులుగా బ్రతకడానికి కాదు, నీకు ఆ విమోచన ఇచ్చింది, ఆ క్షమాపణ ఇచ్చింది. ప్రేమ దేవుని పెట్టారా, నిన్ను క్షమించింది. ఎందుకంటే నిన్ను అపోస్తలుడైన పౌలు చెప్తాడు గొప్ప మాట ఏంటంటే, నేను క్రీస్తుకి దాసుడను, నేను క్రీస్తుకి దాసుడను. రెండవదిగా స్వాతంత్ర్యం. రోమపత్రిక 6:22 అపోస్తలుడైన పౌలు చెప్తాడు ఆ మాట, అద్భుతమైన మాట చూడండి. రోమపత్రిక 6:22 పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధ కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా. దేవుని బిడ్డ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తారంటే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడిన దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇక్కడ ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు ఒక వ్యక్తి దగ్గర యజమాని దగ్గర దాసులు ఉండేవారు. ఆ దాసులు చాలా సంవత్సరాలు అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత, నువ్వు స్వతంత్రుడు అయ్యా, నీవు స్వతంత్రులు చేస్తున్నావు, మా దగ్గర దాసులుగా ఉండటానికి దాసులుగా ఉండని అవసరం లేదు, నేను స్వతంత్రులుగా మేము విడిపిస్తున్నాము అని ఆ యజమానులు ఆ దాసుల యొక్క ప్రవర్తన బట్టి ఒకవేళ విడిపించినా కూడా కొంతమంది దాసులు ఏం చేసేవాళ్ళంటే, మేము మా ఇష్టపూర్వకంగా మిమ్మల్ని మా యజమానులు అనుకొని మా జీవితకాలం నీకు దాసులుగా ఉంటాము అన్నాడు. ప్రేమ దేవుడు దాసుడు అంటే మాట ఏంటంటే, జీవితకాలం మటుకు ప్రభువా నాకు జీవమిచ్చిన నీకు నేను దాసుడనై ఉంటాను. ఈ దాసుడనై నాకు ప్రతిఫలముగా వచ్చే ఫలం ఏంటంటే పరిశుద్ధతయే కదా, దాని ద్వారా నాకు నిత్య జీవం వస్తుంది అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఇదే దాసుడు అనే మాట యేసు ప్రభు తమ్ముడని యాకోబు కూడా నేను ప్రభు దాసుడను అన్నాడు అనమాట. ప్రేమ దేవుడు పెట్టారా, ఈరోజు నీవు కూడా ప్రభువుకి దాసుడుగా ఉన్నావా? పాపము నుంచి విడిపించిన నిన్ను ఇక రోమపత్రిక 21 చదువు 6:21
తప్పించి దేవుని కృపాపరమైన నిత్య జీవంలోనికి మనల్ని పంపించాడు. అపోస్తలుడైన పౌలు ఏంటి? ఆ క్రీస్తుకు నేను దాసుడను అన్నాడు. నేను దేవుని బిడ్డలారా, ఈ స్వాతంత్రం ఇచ్చిన దేవుణ్ణి, ఈ స్వాతంత్రం మనకి ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. చూడండి, ఈ స్వాతంత్రం గురించి మళ్ళీ గలతీ పత్రికలో కూడా, కొలస్సీ పత్రిక 1:13 చూడండి. మన దేవుడు స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేయటాన్ని బట్టి మనము స్వతంత్రులమైనాక ఏది బట్టి అది చేయడానికి మనం స్వతంత్రం అవ్వలేదు. కానీ మనకి స్వాతంత్రం ఇచ్చిన ఆ యజమానునికి దాసునిగా నమ్మకంగా వెంబడించడానికే మనల్ని స్వతంత్రులుగా చేశారు. దీనికి కూడా నీ స్వచ్ఛమైన నిర్ణయం అవసరమైనది. హల్లెలూయా. చదువుకున్న కొలస్సీ రాసిన పత్రిక 1:13 ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఇక్కడ మనకి అంధకార సంబంధమైన అంటే మనకి దేవుని రాజ్య వారసులుగా మనం చేశాడు. అయితే అంతకుముందు మనం ఏ రాజ్య వారసులుగా ఉన్నాం? అంధకార సంబంధమైన రాజ్యానికి చెందిన వారిగా ఉన్నాం. దేవుడు మనం విమోచించడం ద్వారా మనం ఏమయ్యాము? దేవుని రాజ్యము వారసులుగా మనం మార్చబడ్డాము. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈ స్వాతంత్రం ఇచ్చిన దేవునికి నువ్వేమిస్తున్నావు? అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా జీవితాన్ని నేను ఇస్తున్నాను అని అన్నాడు. ఈరోజు నువ్వేమి అంటున్నావు? గలతీ రాసిన పత్రిక 5:1. గలతీ రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసెను. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరణ దాస్యమును కాడి క్రింద తిరిగి మళ్ళీ దేవుడు మన స్వతంత్రులుగా చేసినాక మళ్ళీ మనం వెళ్ళి దాస్యము కాడి కిందకు వెళ్ళకూడదు. దాస్యము కాడి కిందకు వెళ్తే మనకి దేవుడిచ్చిన స్వేచ్ఛకు అర్థం లేదు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇదే గలతీ రాసిన పత్రిక 4:4 చూడండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ఏమయ్యాడంట? ఒకటి, ఆయన జీవం ద్వారా రక్షించుకున్నాడు, రక్తము ద్వారా రక్షించుకున్నాడు. మూడవది, ఆయన క్రియల ద్వారా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ఆయన నెరవేర్చి మన యందు కొట్టివేసి ఆయన క్రియలను మనకిచ్చి మనల్ని ఎందుకనే మనము ఆయన నీతి అయి ఉన్నాము. ఆయన నీతి అంటే ఏంటి? అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని నమ్ముట ద్వారా నీతిగా ఎంచబడింది. నీతి అంటే క్రియలు అని మనకు తెలుసు, కానీ మన క్రియలను బట్టి మనం రక్షించబడలేదు. కానీ దేవుడు మనము చేయని క్రియలు, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి క్రియ ఆయన శరీరం అందు నెరవేర్చి మనల్ని స్వతంత్రులుగా చేసి మనలను దత్త కుమార్తెలుగా ఆయన చేశాడంట. ఆయన క్రియలను బట్టి రక్షించబడ్డామని ఎరిగిన మనము తిరిగి మన క్రియల ద్వారా నీతిమంతులం అవ్వాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే మనము దేవుని యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులం అయ్యాము. హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఈ స్వాతంత్రం పొందుకున్న మనము దోషములను, సిగ్గులను, అవమానములను ఉండకుండా నూతనముగా దేవుని ఆత్మ చేత ప్రతి నిత్యము నింపబడుతూ దేవుని కొరకు ముందుకు నడవడానికి ఆయన దత్తపుత్ర ఆత్మను మనకి అనుగ్రహించాడు. అంతేకాదు మనం ఈ లోకపు జీవనములో మనకి తోడుగా ఉండడానికి
ఆ క్రీస్తు మనలో నివసించిన ఎడల మనము కూడా దేవుని యేసు ప్రభు మహిమపరిచినట్లు, ఆ సత్యంలో నడిచినట్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడా మనం దోషులు పాపులు అనుకుంటాము, కానీ మన లోపల ఉన్న అంతరంగంలో ఉన్న ఆత్మ ఎప్పుడు క్రీస్తున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నట్లుగా మనకి క్రీస్తులో మనం ఉంటే మనకి శిక్ష నుంచి మనం తప్పించబడ్డాము. మనకు ఆ కంటమినేషన్ అంటే మన లోపల నుంచి నిందారోపణ నేరారోపణ నుంచి కూడా మనము శాశ్వతంగా విడిపించబడ్డాము. ఎందుకంటే మన మనస్సాక్షి ఒకప్పుడు పాపం వల్ల చచ్చినదై ఉండి లోకముతో ఇష్టానుసారంగా ఉన్నదైనను ఇప్పుడు మన మనస్సాక్షి దేవుని రక్తము చేత కడగబడినందుకు నిర్మలమైన మనస్సాక్షి యేసు ప్రభు కలిగిన మనసును మనలో పెట్టడానికి, మనం యేసు ప్రభు మనసు కలిగి నడవటానికి అనునిత్యం ఆయన ఆత్మను మనకి అనుగ్రహించాడు. అంతేకాకుండా మూడవదిగా నూతనమైన గుర్తింపులు క్రీస్తు విమోచన ద్వారా యేసు ప్రభు మనం విమోచించడం ద్వారా మనందరికీ నూతనమైన గుర్తింపు వచ్చింది. గలతీ పత్రిక 4:5-6-7 వచనాల్లో నూతనమైన గుర్తింపును మనకు ప్రభు ఇచ్చాడు. మన సర్వశక్తిని కుమార్తె అనబడే గుర్తింపు. అమ్మ చదువుమా. అయితే పాపం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనకు దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. మరియు కుమారుడైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోకి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడవు కాక స్వతంత్రం చెప్పు. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. నువ్వు కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడవు. ఇక్కడ ఈ దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించడం ద్వారా యేసు ప్రభు మనకిచ్చిన విమోచనను బట్టి మనం ఏమయ్యామంటే దేవునికి వారసులయ్యాము. అంటే దేవుని ద్వారా పుట్టిన బిడ్డలమయ్యాము. దేవునికి చెందిన ప్రతిదీ కూడా మనకు చెందిందిగా ఈ విమోచన ద్వారా మనము రూపాంతరపరచబడ్డాము. అంతేకాదు మేము దేవుని బిడ్డ నూతనమైన గుర్తింపు ఏంటంటే నువ్వు నూతన సృష్టివి. హల్లెలూయా. మేము దేవుని బిడ్డ 4, 5, 6, 3 నేను షార్ట్ కట్లో చెప్తాను. మీరు ఇంకా ఈ మాటలు నోట్ చేసుకొని దేవుని చిత్తం అయితే వీటిని మరొకసారి మనం మాట్లాడుతున్నాం. 4వది ఏంటంటే హోప్ ఆఫ్ గ్లోరీ. మన భవిష్యత్తు కోసము ఆయన శాశ్వత కాలము విమోచన ఇచ్చాడు. అంటే మనం ఈ లోకంలోంచి కొనిపోబడిన తరువాత కూడా ఈ విమోచనను బట్టి శాశ్వత కాలం మనము యుగయుగంలో ఆయనతో నివసించే భాగ్యము పొందుకున్నాము. రోమపత్రిక 8:23 వచ్చిన రోమపత్రిక 8:23 వచ్చిన. అంతేకాదు మనకు కూడా దత్తపుత్రుల తత్వము కొరకు అనగా మన దేవుని యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం ఏం మూలుగుచున్నామంట? మనలో ఉన్న ఆత్మ విమోచన కొరకు కనిపెడుతూ ఉందంటే ఈ విమోచన ఏ విమోచన అంటే శాశ్వత కాలము ప్రభువుతో ఉండుట కొరకు కొనిపోయబడే విమోచన. ఇది భవిష్యత్ కాలంలో మనం అనుభవించబోయే విమోచన. ఈ విమోచన కొరకే మనం ఇక్కడ రక్షించబడి ఉన్నాము. ప్రభువుని మనం సొంత రక్షకుడుగా అంగీకరించాము. అంతేకాదు ఆయన ప్రేమను బట్టి మనము ఆయన కొరకు బ్రతకటానికి బలవంతము చేయబడుతున్నాము. చూడండి, దీనికి రెఫరెన్స్ రాసుకోండి. కీర్తనలు 107:2, గలతీ 3:13. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుండి పడమటి నుండి
డిస్కస్ చేసేది. చాలా మంది విమోచించబడినాక రహస్య క్రైస్తవులుగా ఉండరు, కానీ వారు బాహాటముగా ప్రభు కొరకు బ్రతుకు వారై ఉన్నారు. అందుకని విమోచించిన వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుంచి పోగు చేయబడి ఏం చేస్తారంట, వాళ్ళు స్తుతులు, కృతజ్ఞత అర్పణలు దేవుని ద్వారా పొందుకున్న ఆ విమోచన కొరకైన కృపను బట్టి వారు ప్రకటించు వారిగా ఉంటారంట. అందుకని పాస్టర్ గారు చెప్తా ఉంటారు, సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఈరోజు విమోచించబడిన మనము ఇంకా ఎంతో మంది విమోచించబడవలసిన వారు ఉన్నారు. విమోచించబడిన మనము ఎందుకు విమోచించబడ్డామని ఈ ప్రేమను వారి కోసము తెలియపరచడానికి మన దేవుడు ముందుగా ఎంచుకొని ఏర్పరచుకొని మనం విమోచించాలన్న విషయము మనం గమనించినట్లయితే దేవునికి కృతజ్ఞత కలిగి జీవించకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఉండలేము. చాలామంది అందరికీ మనము కొన్ని సందర్భాల్లో క్రీస్తు ప్రేమను చాలా మందికి చూపిస్తూ ఉంటాం, కానీ మనము చూపించే ఆ ప్రేమ ఆ దేవుని మాటలను బట్టి వారు మందిరము దాకా వచ్చేవారిగా మనం చేయాలి, మందిరంలో నాటబడే వారిగా చేయాలి. వారు మీరు పొందుకున్న ఈ దేవుని కృపను, ఈ దయను, ఈ ప్రేమను, ఈ విమోచనను పొందుకునేవారై ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఇతర వ్యక్తుల కొరకు, ఇతర వ్యక్తుల విమోచన కొరకు దేవుడు చేసిన త్యాగాన్ని చెప్పకుండా ఉండలేకుండా బలవంతము చేస్తుంది. ఆ బలవంతము చేసినప్పుడు రేపు పరలోక రాజ్యంలో ఫలానా వ్యక్తి క్రీస్తు ప్రేమను పొందుకొని రాయబారిగా మార్చబడి ఎంతమందిని సంఘంలోని ఆ ప్రేమ తెలుసుకోవడానికి ఏమయ్యారు? కారణమయ్యారు. యేసు నేనే మార్గం అన్నాడు. అంటే మార్గము వేసేవాడు ఆయనే, మార్గము చూపేవాడు ఆయనే. ఈరోజు ఆయనే సత్యం అన్నాడు. ఆయన సత్యమై ఉన్నాడు, సత్యాన్ని చూపించే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన జీవం అన్నాడు. ఆయన జీవము కలిగి జీవించాడు, జీవాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు ఆయన అంటే ఆయన కలిగి ఉన్నాడు, ఆయన ఇచ్చాడు. ఈరోజు నీలో ఉన్న సత్యం ఇస్తున్నావా? నీలో క్రీస్తు కొరకు ఉన్న జీవము వేరే వాళ్ళకి ఇస్తున్నావా? నీవు ప్రభు మార్గంలో నిలిచి ఉన్నావు. అనేక మందిని ఆ ప్రభు మార్గాన్ని చూపించడానికి నీవు ముందుకు వెళ్తున్నావా? అలా వెళ్తేనే నీలో నీవు విమోచించిన దానికి ప్రతిఫలము. ఈ విమోచన నీ నుంచి వ్యాపించబడాలి. ఎంతగా వ్యాపించబడాలంటే ఎందుకు అగ్ని బాప్తిస్మము అని అగ్ని ఉదక స్థానం అని చెప్పబడిందంటే వేగంగా అంటుకునే వేడి తెలుసా? అగ్ని యొక్క వేడి, అగ్ని యొక్క ప్రభావము వేగంగా అంటుకునేది. అలాగా వేగంగా నీలో నుంచి దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క మాటలు వారు నీకు తెలిసినంత మటుకు నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను వ్యాపింప చేస్తాడు ఆయన వైపు కొరకు. ఆ కృపలో నిలిచి ఉండి మనము వర్తిల్లి అనేక